ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. సంక్రాంతి నోము పూజ విధానం. సంక్రాంతి రోజు ముత్తైదువులు సూర్యోదయానికి ముందే నిద్రలేచి తమ అరిచేయిని చూస్తూ లేచి కాలు ముఖం చెయ్యి కడుక్కున్న తర్వాత ముఖానికి కొద్దిగా పసుపు రాసుకొని కుంకుమ బొట్టు పెట్టుకొని కాటుక పెట్టుకున్న తర్వాత దేవుడు ముఖం చూసిన తర్వాతనే ఎవరి ముఖమైనా చూడాలి. ఎందుకు ఈ విధంగా అంటే సంక్రాంతి రోజు పీడ అని అంటుంటారు. కాబట్టి ఆ రోజు ఎలాంటి అపశకనాలు జరగకుండా శుభశకనంతో మనం ఈ విధంగా చేయాలి. ఇంటి ముందు ముగ్గులు కలరు వేసి ముగ్గు పైన గొబ్బిళ్ళు పెట్టాలి. గొబ్బిళ్ళ గురించి వివరణ వేరే పాటులో ఉన్నాయి, చూడండి. సంక్రాంతి రోజున తప్పనిసరిగా ఇల్లు కడగాలి లేదా తూడవాలి. ఇల్లు కడగడం వలన సంక్రాంతి పీడ ఏదైనా ఉంటే పోతుంది. ఉప్పు వేసి తూడవడం వలన మరీ మంచిది, నెగిటివ్ ఫోర్స్ పోతుందని అంటుంటారు. గడపను కడిగి పసుపు రాసి బియ్యం పిండితో ముగ్గేసి కుంకుమ బొట్టు పెట్టి గడప పైన గొబ్బిళ్ళు పెట్టాలి. సంక్రాంతి నోము చేసేవాళ్ళు అభ్యంగ స్నానం, నువ్వుల నూనె రాసుకొని తల స్నానం చేసి కొత్త బట్టలు ధరించి ముఖానికి కొద్దిగా పసుపు రాసుకొని కుంకుమ బొట్టు పెట్టుకొని తిలకం పెట్టుకొని పాపిట్లో కుంకుమ బొట్టు పెట్టుకొని గంధం రాసుకొని తలలో పువ్వు పెట్టుకొని కాళ్ళకు పసుపు రాసుకొని చేతులు కడుక్కోవాలి. రాగి చెంబుతో నీళ్లు సూర్యనారాయణునికి పోసి నమస్కరించాలి. తర్వాతనే మనం నీళ్లు త్రాగాలి. తర్వాత ఇంట్లో దేవుళ్లకు పులికపు అనగా కడిగి పూజించాలి, దీపారాధన చెయ్యాలి. తర్వాత వంట చేసి నైవేద్యానికి బెల్లంతో ఆవు పాలతో చేసిన పరమన్నం లేదా ఆవు పాలు బెల్లం పెసరపప్పుతో చేసిన పొంగలి చేసి ముందుగా పూజా గదిలో విఘ్నేశ్వరునికి దేవుళ్లకు నైవేద్యం పెట్టాలి. తర్వాత సూర్యనారాయణునికి రాగి చెంబుతో నీళ్లు పోసి పసుపు కుంకుమ చూయించి ఎర్రని పువ్వులు చూయించి ధూపం చూయించి బెల్లంతో చేసిన పొంగలి లేదా పరమన్నం నైవేద్యంగా పెట్టాలి. సూర్య భగవానునికి 2 చేతులతో నమస్కరించుకోవాలి. ఆయురారోగ్యం కలిగి ఉండాలని వేడుకోవాలి. మీకు ఓపిక టైము ఉంటే ఆదిత్య హృదయం చదువుకోవాలి. ఒకవేళ ఓపిక టైము లేకపోతే ఓం భాస్కరాయ నమః అంటూ 3 సార్లు సూర్యనారాయణుని ప్రార్థించాలి. నోముకునే వాళ్ళు టిఫిన్లు చేయకూడదు, పాలు పండ్లు తినాలి. ఆకలిని తట్టుకోలేకపోతే తీపి పిండి వంటలు అరిసెలు నువ్వుల ఉండలు పూజ గదిలో దేవుడికి నైవేద్యంగా పెట్టి తమరు తినాలి. తర్వాత పూజకు కావలసినవి: పీట పైన పరవడానికి తెల్ల టవల్ 1, బియ్యం 1 కేజీ, గంధం, ఎర్రని అక్షంతలు, దూదితో చేసిన 2 పత్తి వస్త్రాలు, కుళ్ళ పువ్వులు, 1 టెంకాయ, తాంబూలం, అరటి పండ్లు, వక్కలు, ఖర్జూరాలు 2, బాదంకాయ 1 పూజ చేసే స్థలంలో సిద్ధంగా ఉంచుకోండి. నోముకు కావలసిన సామాగ్రి సిద్ధంగా దగ్గరలో ఉంచుకోవాలి. నోముతో పాటు 12 మందికి పంచవలసినంత పసుపు కుంకుమ 100 గ్రాములు లేదా 250 గ్రాములు, మీకు ఎంత కావాలనుకుంటే అంత సిద్ధంగా ఉంచుకోవాలి. పసుపు నీళ్లు కలిపి పూలల్లే తెల్ల దారాన్ని పసుపు నీళ్ళల్లో అద్ది నోములకు 1 వరుస కంకణాలు కట్టాలి. పంచదార చిలకలకు 5 చిన్న కుండలకు పసుపు అద్దిన దారం 1 వరుస కట్టాలి. 1 వరుస అన్నిటికీ కంకణాలు కట్టాలి. 5 చిన్న కుండల్లో 1 కుండలో బియ్యం పోసి పెట్టాలి, 1 కుండలో పసుపు పోసి పెట్టాలి, 1 కుండలో కుంకుమ పోసి పెట్టాలి, ఇంకొక కుండలో రేగు పండ్లు పోసి పెట్టాలి, ఇంకొక కుండలో శనగకాయలు చెరుకు ముక్కలు పోసి 5 కుండల్లో 5 రకాలు పోసి పెట్టుకోవాలి. గౌరమ్మ కాడికి మనం కట్టుకోవడానికి 2 కంకణాలు సిద్ధంగా ఉంచుకోవాలి. రాగి చెంబులో నీళ్లు, ఉద్దర్నిలో నీళ్లు, 1 ఖాళీ ప్లేటు, కూర్చోవడానికి సాప సిద్ధంగా ఉంచుకోవాలి. నైవేద్యం దగ్గరలో సిద్ధంగా ఉంచుకోవాలి.
వర్జం లేకుండా చూసుకొని మంచి టైంలో నోముకునే స్థలంలో పసుపు నీళ్ళతో అలికి బియ్యం పిండితో ముగ్గు వేసి పీట పెట్టాలి. పీట పైన కొత్త వస్త్రం లేదా ఇస్తరాకులు పరిచి వాటిపైన ½ కిలో బియ్యం పోసి పరిచి బియ్యం పైన 2 జాకెట్ బట్టలు మలుపుగా మడిచి ఒకటిపైన ఒకటి పెట్టాలి. పెళ్ళైన చీర ఉంటే కట్టుకొని నోముకోవాలి. పెళ్లి చీర లేకపోతే కొత్త చీర కట్టుకోవాలి. ముక్కుకు ముక్కుపోగు పెట్టుకొని నోముకుంటే భర్తకు గండాలు రావంట పెద్దలు అంటుంటారు. ముక్కుపోగు ఉంటే పెట్టుకోవాలి, లేకపోయినా పర్వాలేదు. మెడలో చిన్న టవల్ వేసుకోవాలి. టవల్ వేసుకొని పూజ చేస్తే భార్యాభర్త కలిసి పూజించినట్టు అర్థం. మీ భర్తకు కూడా మీ పూజలో ఫలితం వస్తుంది. అందుకని మీరు టవల్ వేసుకోవాలి. సాప వేసుకొని కూర్చొని ముందుగా అటు ఇటు దీపాలు వెలిగించాలి, అగరబత్తులు వెలిగించాలి. మీ చేతికి కంకణం కట్టుకోవాలి. గౌరమ్మను చెయ్యాలి. తలపైన కొంగు వేసుకొని ఏమీ మాట్లాడకుండా 2 ఆకులు తీసుకొని 5 వేళ్లకు వచ్చినంత పసుపు తీసుకొని ఆకులపైన వేసుకోవాలి. నిండు చెంబులో నీళ్లు తీసుకొని పసుపులో నీళ్లు పోసుకొని చేతితో లేదా పువ్వుతో పోసుకొని పసుపును బాగా కలిపి గౌరమ్మను మీరు ఏ విధంగా చేస్తారో ఆ విధంగా గౌరమ్మను చెయ్యాలి. ఆకులతో పాటు జాకెట్ బట్టల మలుపుల మీద గౌరమ్మను కూర్చోబెట్టాలి. గౌరమ్మకు గంధం కుంకుమ పెట్టాలి. వస్త్రం వేసి పువ్వులు పెట్టాలి. అక్షంతలు వేయాలి. గౌరమ్మ చుట్టూరుగా 2 వక్కలు 2 ఖర్జూరం 1 బాదంకాయ పెట్టాలి. నోములు, నువ్వుండలు, పంచదార చిలుకలు గౌరమ్మ చుట్టూ పెట్టాలి. రేగు పండ్లు, చెరుకు ముక్కలు, శనగకాయలు గౌరమ్మ దగ్గర ఒక్కొక్కటి పెట్టి మిగతావి కుండల్లో పోసి పెట్టాలి. 1 కుండలో బియ్యం పోసి పెట్టాలి. 1 కుండలో పసుపు పోసి పెట్టాలి. 1 కుండలో కుంకుమ పోసి పెట్టాలి. ఇంకొక కుండలో రేగు పండ్లు పోసి పెట్టాలి. ఇంకొక కుండలో శనగకాయలు, చెరుకు ముక్కలు పోసి 5 కుండల్లో 5 రకాలు పోసి గౌరమ్మ చుట్టూ అక్కడక్కడగా రౌండ్గా 5 కుండలు పెట్టాలి. తర్వాత మీరు బొట్టు పెట్టుకోవాలి. ఆచమనం చేసుకోవాలి. చేతిలో అక్షంతలు తీసుకొని మీ గోత్రనామాలు చెప్పుకొని ఉద్దరణితో నీళ్లు చేతితో పోసుకొని ప్లేట్లోకి వదలాలి. మళ్ళీ చేతిలో నీళ్లు పోసుకొని ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ అంటూ 3 సార్లు నీళ్లు పోసుకుంటూ పెదాలకు చెయ్యి తాకకుండా ఎంగిలి కాకుండా తాగాలి. అక్షంతలు తీసుకొని నీళ్లు చేతిలో పోసుకొని ఓం గోవిందాయ నమః అని వదలాలి. ఆచమనం పూర్తయినట్టు. ఈ ఆచమనం చేయకుండానే ఇంట్లో పూజ చేసుకునే వాళ్ళు పూజ చేసుకుంటారు మామూలుగా. ఈ ఆచమనం చేయడం వలన మన వాక్కు శుద్ధి అవుతుంది, మన శరీరం శుద్ధి అవుతుంది. అందుకని ఈ పూజకు ఇంకింత బలం రావాలంటే ఆచమనము మంత్రాలు చేయాలి. సంకల్పం చెప్పుకోవాలి. మీ గోత్రనామాలు చెప్పుకోవాలి. మీ పేర్లు చెప్పుకోవాలి. మీ భర్త పేరు చెప్పుకోవాలి. మీ అత్తయ్య మీ మామయ్య పేర్లు చెప్పుకోవాలి. మీ పిల్లల పేర్లు చెప్పుకోవాలి. సంవత్సరం పేరు, మీ పేరు, పూజ చేసే వారం పేరు, తిథి పేరు, పండుగ పేరు, నోము పేరు, నవగ్రహాలను తలుచుకొని గణపతిని ప్రార్థించి సూర్యనారాయణుని పేరు, శ్రీమన్నారాయణుని పేరు, శ్రీ మహాలక్ష్మి పేరు, పార్వతి పరమేశ్వరుల పేరు, పరమపిత వాగ్దేహిని మాత సరస్వతీదేవి పేరు ఇవన్నీ రాకపోయినా మీకొచ్చిన దేవతల పేర్లు తలుచుకొని నేను చెయ్యబోయే నోము నిర్విఘ్నంగా జరగాలని, మా కుటుంబ సభ్యులను దీర్ఘాయుష్యులుగా కలిగి ఉంచుమని, ఆయురారోగ్యంగా కలిగి ఉంచుమని, శుభాలను చేకూర్చుమని సంకల్పం చెప్పుకోవాలి. సంకల్పం పూర్తయినట్టు. 1 నిండు చెంబులో నీళ్లు తీసుకొని అందులో పసుపు, కుంకుమ, అక్షంతలు, పువ్వు వేసి చెయ్యి మూసి ఈ మంత్రం చదువుకోవాలి. గంగే చవ యమునే చవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలస్మిన్ సన్నిధిం కురుం అని చెయ్యి తీసి పువ్వుతో మీ మీద, దేవుళ్ళ మీద, సామాగ్రి మీద నీళ్లు చల్లాలి. ఈ మంత్రాలేవి రాకపోయినా మీకొచ్చిన నదుల పేర్లు తలుచుకొని ఈ నీళ్లు చల్లుకోవడం వలన
పూజ చేసే స్థలము మనము పవిత్రులమైపోతాము. అప్పుడు మరింత పూజకు శక్తి వస్తుంది. అక్షంతలు పట్టుకొని గణపతి శ్లోకం చదువుకోవాలి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అని అక్షంతలు గణపతి పాదాలపైన వేసి నమస్కరించి అక్షంతలు పట్టుకొని వాసన చూసుకొని మమ అనుకొని వెనుకకు ఎడమ వైపున వేసుకోవాలి. చూపుడు వేలు చిటికెన వేలు వదిలేసి ముక్కు పట్టుకొని గాయత్రి మంత్రం చదువుకోవాలి. గాయత్రి మంత్రం చెప్పకపోయినా ఏం పర్వాలేదు. విఘ్నేశ్వరుడు మీ దగ్గరలో ఉంటే పూజించాలి. దగ్గరలో లేకపోతే నోముకునే స్థలంలో బియ్యంలో ఒక విగ్రహం పెట్టుకొని విఘ్నేశ్వరుని పూజించాలి. గౌరమ్మ పక్కకు కూర్చోబెట్టాలి. గణపతి పైన నీళ్ళ పువ్వుతో చిన్నగా నీళ్లు చిలకరించాలి. గణపతి పూజ గంధం పసుపు కుంకుమ సమర్పయామి అని పెట్టాలి. అక్షంతలు సమర్పయామి అని వెయ్యాలి. పుష్పాలు సమర్పయామి అని పెట్టి వస్త్రం సమర్పయామి అని వెయ్యాలి. దీపం ధూపం దర్శయామి అని చూయించాలి. బెల్లం అరటిపండు లేదా నైవేద్యంగా మీకేది తోస్తే అది పెట్టి 3 సార్లు నీళ్ళ పువ్వుతో నీళ్లు తిప్పి చూయించి నైవేద్యం పానీయం సమర్పయామి అని గణపతికి చూయించాలి. తాంబూలం అనగా తమలపాకులు 2 అరటిపండ్లు 2 వక్కలు పెట్టి 3 సార్లు నీళ్ళ పువ్వుతో తింపి తాంబూలం చూయించి సమర్పయామి అని గణపతికి చూయించాలి. గణపతి పూజ పూర్తయినట్టు. ఇప్పుడు గౌరమ్మను పూజించాలి. గౌరమ్మ పూజ. గౌరమ్మ మీద చెయ్యి ఆనిచ్చి శ్రీ మహాగౌరీదేవి ఆవాహయామి అని అక్షంతలు వేసి గౌరమ్మకు ప్రాణ ప్రతిష్ఠాపన చేసినట్టు గౌరమ్మను 3 సార్లు ఆహ్వానించాలి. గౌరమ్మకు శుద్ధోదక స్నానం. చెంబులో నీళ్లు పువ్వుతో చిన్నగా చిలకరించాలి. గౌరమ్మకు నెమ్మదిగా గంధం పెట్టి కుండలో ఉన్న పసుపు కుంకుమ సమర్పయామి అంటూ బొట్టు పెట్టాలి. అక్షంతలు వెయ్యాలి. పత్తి వస్త్రం సమర్పయామి అని వెయ్యాలి. గౌరమ్మకు దీపాలు చూయించాలి. ధూపం చూయించాలి. దీపం ధూపం దర్శయామి అని చూయించి కంకణం ఒకటి గౌరమ్మ దగ్గర పెట్టాలి. నోములకు కుండలకు గంధం పసుపు కుంకుమ పెట్టి అక్షంతలు వేయాలి. నైవేద్యం గౌరమ్మ ముందు పెట్టి నీళ్ళ పువ్వుతో 3 సార్లు చుట్టూ తిప్పి గౌరమ్మకు నైవేద్యం చూయిస్తూ పానీయం నైవేద్యం సమర్పయామి అని చూయించాలి. గౌరమ్మకు నోములకు టెంకాయ చుట్టూ తిప్పి కొట్టాలి. నీళ్ళ పువ్వుతో టెంకాయ చుట్టూ గౌరమ్మ ముందు రేగుపండ్ల చుట్టూ తిప్పి గౌరమ్మకు టెంకాయ రేగుపండ్లు నైవేద్యంగా చూయించాలి. తర్వాత నీళ్ళ పువ్వుతో నోముల చుట్టూ తిప్పి నోములు పసుపు కుంకుమ గౌరమ్మకు చూయించి గౌరమ్మ తల్లికి నోములు సమర్పయామి అని చూయించాలి. తర్వాత కర్పూర హారతి ఇచ్చి హారతి చుట్టూ నీళ్ళ పువ్వుతో తిప్పి గౌరమ్మకు చూయించి మీ కళ్ళకు అద్దుకోవాలి. పువ్వులు అక్షంతలు చేతి నిండా పట్టుకొని కొంగు పట్టుకొని ఒక ప్రదక్షిణ చేస్తూ గౌరమ్మ ముందు వెయ్యాలి. ఇలా 5 సార్లు ప్రదక్షిణ చేస్తూ గౌరమ్మ ముందు 5 సార్లు వెయ్యాలి. గౌరమ్మ దగ్గరివి అక్షంతలు మీ తల మీద కొన్ని వేసుకొని ఇంకొన్ని అక్షంతలు కొంగులో కట్టుకోవాలి. కొంచెం పసుపును తడి చేసి మీ తాళి బొట్టు లోపల పైన పెట్టుకొని కుంకుమ బొట్టు పెట్టుకొని తాళిని మీ కళ్ళకు అద్దుకొని గౌరమ్మకు మనస్ఫూర్తిగా నమస్కరించాలి. నేలకు ముక్కు ఆనిచ్చి పూజలో ఏవైనా తప్పులు ఉంటే క్షమించుమని నమస్కరించాలి. కొన్ని అక్షంతలు పట్టుకొని నీళ్లు పోసుకొని ప్లేట్లోకి వదిలితే మీ నోము పూర్తయినట్టు. చాలామంది ఇంట్లో నోముకునే వాళ్ళు నోములపైన పసుపు కుంకుమ వేసి గౌరమ్మకు పసుపు కుంకుమ వేసి నైవేద్యం పెట్టి ప్రదక్షిణలు చెయ్యగానే నోము అయిపోయినట్టుగా అనుకుంటారు. వాళ్ళు నోములకు కూడా వాళ్ళు చేసే పూజలకు కూడా ఫలితం ఉంటుంది, ఉండదని కాదు. కానీ నేను చెప్పిన విధంగా ప్రతి పూజకు ముందుగా
ఆచమనం చేసుకొని సంకల్పం చెప్పుకొని నదుల పేర్లు తలుచుకొని ఆ నీళ్లను చిలకరించిన తర్వాతనే పూజ మొదలు పెడితే నోముకుంటే ఆ నోముకు పూజకు మరింత శక్తి ఫలితం వస్తుంది. తర్వాత మీరు మీ ఇంట్లో వాళ్ళు తీర్థప్రసాదాలు తీసుకొని సంక్రాంతి రోజున సంక్రముడు వెళ్ళిపోకముందే ఒక ఇంటికి ఒక ముత్తైదువును పిలిచి ఆమెకు బొట్టు పెట్టి గంధం పెట్టి పుస్తెలకు ముద్ద పసుపు ఇచ్చి పువ్వు ఇచ్చి వీలైతే పాదాలకు పసుపు పెట్టి ఒక నోము తాంబూలం నోము కాడివి కొన్ని బియ్యము కొన్ని రేగుపండ్లు చెనక్కాయలు చెరుకు ముక్కలు నువ్వుండ పంచదార చిలుక మొత్తం 13 రకాలు పువ్వుతో కలిపి ఇచ్చుకుంటున్నమ్మ వాయనం అనుకుంటూ నోము ఇవ్వాలి. ఆమె పుచ్చుకుంటినమ్మ వాయనం అంటూ తీసుకోవాలి. వీలైతే ఈ ఒక్క ముత్తైదువుకు జాకెట్ బట్టలు కూడా పెట్టుకోవచ్చు, అది మీ ఇష్టం. తీర్థప్రసాదం పెట్టాలి ఆ ముత్తైదువుకు. వాళ్ళ చేత మీ తలపైన అక్షంతలు వేయించుకొని మీ భర్త పాదాలకు ఆ ముత్తైదువు పాదాలకు దండం పెట్టుకోవాలి. తలపైన మీ భర్త చేత అక్షంతలు వేయించుకొని మీ ఇంట్లో పెద్దవాళ్లకు కూడా పాదాలకు దండం పెట్టుకోవాలి. మీరు చెయ్యి కడుక్కొని తర్వాత అక్షంతలు వేసి గౌరమ్మను కదిలియాలి. కదిలిచ్చే టైంలో సంక్రముడు వెళ్ళిపోయినా పర్వాలేదు, కదిలియవచ్చు. తర్వాత మీరు భోంచేయాలి. తర్వాత సాయంత్రం లోపు సంక్రముడు వెళ్ళిపోయినా పర్వాలేదు, ఒక నోము మీరు ఉంచుకోవాలి. మిగిలిన 11 నోముల్లో మీకెన్ని వీలైతే అన్ని నోములని మీ ఇంటికి పిలిచైనా మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళైనా నోములు తాంబూలం చెనక్కాయలు చెరుకు ముక్కలు నువ్వుండలు పంచదార చిలుకలు పసుపు కుంకుమ పొట్లం కట్టి నోముల కాడివి బియ్యము పువ్వు 13 రకాలు అన్నిటిని కలిపి సంక్రాంతి రోజు మీకు ఎన్ని వీలైతే అన్ని నోములు పంచి మిగతా నోములు ఏవైనా మిగులితే రథసప్తమి వరకు కూడా పంచుకోవచ్చు. అప్పటి వరకు రేగుపండ్లు తాంబూలము చెనక్కాయలు చెరుకు ముక్కలు ఉండవు కాబట్టి అవిటిని పంచకపోయినా పర్వాలేదు. కేవలము నోములు పంచదార చిలుకలు నువ్వుండలు పసుపు కుంకుమ బియ్యము వీటిని మాత్రమే రథసప్తమి వరకు పంచుకోవచ్చు. ఈ నోము తెల్లారి ఈ గౌరమ్మను కొంచెం నీళ్ళల్లో కలిపి మీ ముఖానికి పూసుకొని మిగిలిన గౌరమ్మను తులసి కోటలో పోసేయాలి. నోము కాడ ఉన్న బియ్యాన్ని మీరు అన్నం వండుకొని తినొచ్చు. మొదటిసారి నోముకున్న వాళ్ళైనా సరే గర్భవతితో ఉండి నోముకున్న వాళ్ళైనా సరే 5 రకాలుగా నోముకోవాలి. 5 రకాల నోములను పంచాలి. ఇక ప్రతిసారి నోముకునే వాళ్ళు ఒకటే రకం నోముకోవచ్చు. ఇంకా వాళ్ళు కూడా 5 రకాలు నోముకుందాం అనుకున్నా ఇంకా ఎన్ని రకాలు నోముకుందాం అనుకుంటే నోముకోవచ్చు. ఈ సంక్రాంతి నోముకు ఎన్నినైనా నోముకోవచ్చు, దీనికి లెక్కేం ఉండదు. ఇంకొక నోము గౌరమ్మను నోముకునే విధానం ఇంకో పాటులో చూపిస్తాము. అందులో ఎన్ని రకాలు ఏ విధంగా నోముకోవాల్సి వస్తుందో చెప్తాము. శుభం.